మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు రుక్సానా బేగం సార్. బేగం గారు ఎక్కడండి, ఏ ఊరు మన? నాది ప్రాపర్ గుంటూరు సార్. వర్కింగ్ తెనాలిలో చేస్తున్నాను ఏ సార్. డిపార్ట్మెంట్ వచ్చింది? నాకు మున్సిపాలిటీలో వచ్చింది సార్ జాబ్. మున్సిపాలిటీ 2020 సంబంధించిన మెగా డిఎస్సీలు అండి. ఎస్ సార్. 25 డిఎస్సీలో సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్ సార్ నేను. ఏంటండి మరి అదే మెగా డిఎస్సీ సంబంధించి, అది డిఎస్సీ మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ, యువత పట్ల నీళ్లు పోసే రాశుల పట్ల అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? సార్ మేము 2018లో నుంచి మేము వెయిట్ చేస్తున్నాం సార్. 2018 నుంచి వెయిట్ చేస్తే 2025కి మా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. మేము 2018 నుంచి 2025 వరకు ఎక్కడ మిడిల్లో డ్రాప్ అవ్వకుండా అదే ట్రాక్లో ఉంటూ మా ప్రిపరేషన్ అనేది మేము చేస్తూ ఉన్నాం సార్. నాకైతే ఉర్దూ డిఎస్సిలో వచ్చింది. నేను ఉర్దూ టీచర్ని సార్. మాకు ఉర్దూలో పోస్టులు చాలా తక్కువ. అలాంటిది మెగా డిఎస్సిలో మాకు ఉర్దూకి చాలా పోస్టులు వచ్చాయి గుంటూరు డిస్టిక్లో. లాస్ట్ టైం అయితే గుంటూరు డిస్టిక్లో 0 పోస్టులు సార్. ఇప్పుడు ఇచ్చిన ఈ మెగా డిఎస్సిలో మా గుంటూరులో పోస్టులు ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఈ ట్రాక్ని వదలకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూ ఈ ట్రాక్లోనే ఉంటూ ప్రిపరేషన్ చేస్తున్నాం. మధ్యలో ఎన్ని సిలబస్లు మారినా ఎప్పటికప్పుడు మేము ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉన్నాం. కోచింగ్లా కానీ మాకు లేవు సార్ ఉర్దూలో. అలాంటిది నేను గవర్నమెంట్ ఇచ్చిన CDMలోనే కోచింగ్ తీసుకున్నాను. సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నాను. మేము ఒక 2 అవర్స్ కూడా పడుకొని ఉన్నాం సార్. అంత కష్టపడ్డాం. మాది నిరుపేద కుటుంబమే. మేమేమో డబ్బులు ఇచ్చి కొనేంత స్థితి మాకు లేదు. అవే డబ్బులు ఉంటే ఏదో ఒక వ్యాపారం ఏదో ఒకటి చేసుకుని బ్రతుకుతాం సార్. ఇప్పుడు ఈ మెగా డిఎస్సిలో వచ్చిన వాళ్ళందరూ నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు. కుటుంబంలో ఒకరికి జాబ్ వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది అని అనుకునే వాళ్ళే సార్ ఇప్పుడు వచ్చింది. ఆ కుటుంబంలో ఎవరికైనా జాబ్ వస్తే మిగతా వాళ్ళు కూడా బాగుపడతారు, ఎకనామికల్గా సెటిల్ అవుతారు, పేరెంట్స్కి వాళ్ళకి గర్వంగా నిలుస్తారు, సమాజంలో మంచి పేరు వస్తుంది అని చెప్పుకున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలం సార్ మేమున్నవి. మేమందరం చాలా కష్టపడి వచ్చాము. ఈ మెగా డిఎస్సి అనేది మీరు డగా డిఎస్సి అని అంటున్నారు. మీకు అది దగా అనేది 2 వర్డ్స్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది మా నిండు నూరేళ్ళ జీవితం సార్. మేము మా 100 ఇయర్స్ లైఫ్ని మీరు ఇలా మచ్చవేసేలాగా చెప్పొద్దు. ఇవన్నీ ఇప్పుడు వస్తున్న రూమర్స్ అన్నీ ఫేక్ సార్. మేమందరం జెన్యూన్గానే వచ్చాము. మా దగ్గర మా హాల్ టికెట్ నుంచి, మా ర్యాంక్ కార్డ్ నుంచి, మా మెరిట్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. వెరిఫికేషన్లో కూడా ప్రతి ఒక్క సర్టిఫికెట్ 1కి 2 సార్లు చూసారు. ఒక్కొక్కరికి గంట పైన పట్టింది. ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కానీ అందరూ సబ్మిట్ చేయాలని పరిగెత్తి మరీ ఇళ్ళకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మాకు అన్ని డాక్యుమెంట్స్ ప్రూఫ్ చూపిస్తేనే మాకు జాబ్ అనేది వచ్చింది సార్. ఏదో ఇలా వచ్చేసాం, రాసేసాం, డబ్బులు ఇచ్చింది అవన్నీ అవాస్తవము. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కృషి చేస్తే వాళ్ళందరూ వాళ్ళ చెమట చుక్కల్ని ఇంకు సిరలాగా చేసుకొని ఎన్ని పెన్స్ సార్, నాకైతే 100 ఎబో పెన్స్ అయిపోయి ఉంటాయి. రాసి వేళ్ళకి ఇలా గట్టలు కూడా వచ్చాయి సార్. మాకు అంత కష్టపడి ఈరోజు వస్తే ఇప్పుడు మా మీద ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు సార్. ఇప్పుడు మేము ఎంతమందికి అని చెప్పాలి. అందుకనే మేము ఈ మెగా డిఎస్సి ర్యాలీకి విజయవాడ వచ్చాం. రిజర్వేషన్ దానికి సంబంధించి సరిగ్గా హారిజాంటల్ రిజర్వేషన్ సరిగ్గా అమలుపరచలేదు, వెర్టికల్ రిజర్వేషన్ సరిగ్గా అమలుపరచలేదు, జీవో నెంబర్ 77 ప్రకారం అసలు ఏది అమలు చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కాదు సార్, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే వచ్చింది. ఎవరికైతే మెరిట్లో వచ్చాయో వాళ్ళకి మెరిట్. బీసీ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరి రిజర్వేషన్ని బట్టి వాళ్ళకి వస్తుంది. మనకి రోస్టర్ పాయింట్స్లో మన ర్యాంక్ మనకు తగిలితే మనకు జాబ్ వస్తుంది. మనం ఇప్పుడు ఉన్నాం సార్. మనం డెమోక్రసీని, రాజ్యాంగాన్ని మనము వెల్కమ్ చేయాలి. దానికి లోబడే మనం ఉండాలి. మన యొక్క గవర్నమెంట్ కూడా దానికి లోబడే మూవ్ అవుతుందన్నమాట. కొన్ని మనం సమర్థించుకోవాల్సి వస్తుంది, మనం చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం 2018లో నేను డిఎస్సి రాశాను సార్. అప్పుడు నాకు ఒక చిన్న మార్క్స్తో పోయింది. అలా అని చెప్పి ఇదంతా ఫేక్ అని నేను అప్పుడు అనుకోలేదే. ఎప్పుడు రాని మాటలన్నీ ఇప్పుడు మన మెగా డిఎస్సి మీద ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది ఒక మెగా డిఎస్సి కాబట్టి. దీంట్లో 16,000 పోస్టులు ఫిల్ అయ్యాయి కాబట్టి అందుకని మన మీద ఇలాంటి ఫేక్ ప్రచారాలు వస్తున్నాయి. ఇవన్నీ అవాస్తవం సార్. ఎందుకంటే మీరు వచ్చి మా ఒక్కొక్క ఆస్పిరెంట్ స్టోరీస్ తీస్తే ఒక సినిమా కన్నా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలాగా మాకు అన్ని కష్టాలు ఉన్నాయి సార్. మేమందరం పేద బలహీన నిరుపేద వర్గాల నుంచి వచ్చినాం అనమాట. నేను కూడా గవర్నమెంట్ నుంచి కోచింగ్ తీసుకున్నాను. నా యొక్క గ్రాటిట్యూడ్ని నేను సీఎం సార్ కూడా తెలపడం జరిగింది. అప్పుడు సీఎం సార్ ఒక మాట అన్నారు, అమ్మ నీలాంటి బడుగు బలహీన వర్గాల నుంచి ఉపాధ్యాయులు వచ్చారమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అన్నారు సార్ కూడా. అలాంటి కుటుంబాలే సార్ మేమందరం. మేమెవరు ఎకనామికల్గా ఫిట్ ఎవరు లేము. అంత డబ్బులు పెట్టుకొని ఉద్యోగం కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎస్పెషల్లీ ఉపాధ్యాయ వృత్తి అంటే ఏంటి సార్? దేశ నిర్మాణం చేసే వృత్తి సార్. దేశ నిర్మాణం చేసే ఉపాధ్యాయుల్ని రాజధాని నిర్మాణం చూడండి అని చెప్పి అమరావతికి పిలిపించి అమరావతి సాక్షిగా మా అందరికీ జాయినింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. ఎంతో గౌరవంగా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమః అంటారు. గురువుని అంత గౌరవిస్తారు మన దేశంలో. అలాంటి గురువులని ఈరోజు అవమానిస్తున్నారు సార్. టీచర్స్ పిల్లల భవిష్యత్తు బాగుండాలని టీచర్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఉన్నత స్థాయిలో ఉంచాలంటే మరి అదే ఉన్నత స్థాయిలో ఉన్న టీచర్స్ని ఈ రోజున రోడ్డు మీద ధర్నాలు చేసే విధంగా దిగజారు చేశారంటే ఏం చెప్తారమ్మా దాని మీద? సార్ ఇవన్నీ అవాస్తవాలు సార్. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ప్రజలకి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆ ప్రజల్లో మేము కూడా ఉన్నాం. మేము కూడా ఎంత కృషి చేస్తామో మా పేరెంట్స్కి, మా ఇంట్లో వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి మీరు అందరికీ తెలుసు. ఎలాంటి కష్టాల నుంచి వచ్చి ప్రిపేర్ అయ్యి ఈ డిఎస్సి ఎగ్జామ్ సాధించాము. ప్రజలు మీరందరూ ఇవన్నీ నమ్మకండి. మేమెంతో జెన్యూన్గా ఈ ఎగ్జామ్ పాస్ చేసి వచ్చాము. మా దగ్గర మా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎలాంటి అవాస్తవాలను మీరు నమ్మొద్దు. త్వరలోనే చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ మరి ఇంకొక డిఎస్సి ఇవ్వబోతున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కష్టపడండి. ఈ డిఎస్సిలో మీ అందరికీ జాబ్స్ వస్తాయి. మీరందరూ మమ్మల్ని నమ్మండి. మేము మెగా డిఎస్సి స్టూడెంట్స్ అందరం ఒక మెగాస్టార్ లాంటి వాళ్ళం. థ్యాంక్ యూ.